నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలిరంగు ఆకాశం వంటి ఛాయ కలిగినవాడు, సూర్యపుత్రుడు, యముని సోదరుడు, ఛాయామార్తాండుల కుమారుడైన శనైశ్చరునికి నేను నమస్కరిస్తున్నాను. ఛాయామార్తాండులు అంటే ఛాయాదేవి, సూర్యుడు అండి. శనివారం రోజున శనిదేవుని చిత్రపటానికి లేదా విగ్రహానికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించడం శుభప్రదమండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఎటువంటి శని ప్రభావాలనైనా ఈ మంత్రం తగ్గిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. శని అని పేరు వినగానే చాలా మందికి భయం కలుగుతుంది. శని ప్రభావం ఉంటే జీవితంలో కష్టాలు వస్తాయని, దుఃఖాలతో నిండిపోతుందని అపోహలో ఉంటుంటారు. కానీ శనీశ్వరుడు కేవలం కష్టాలు కలిగించే దేవుడు కాదండి. ఆయన క్రమశిక్షణ, కర్మ ఫలితాలను గుర్తు చేసే గ్రహదేవత. అంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ మనం జీవితాంతం అర్జించిన పాపపుణ్యాలకి ఫలితాన్ని నరకంలో యముడు డిసైడ్ చేస్తాడు. యముడు ఎవరండి? సాక్షాత్తు శనిదేవుడికి సోదరుడు. అంటే చనిపోయిన మన ఆత్మకి మనం జీవితంలో చేసిన కర్మ ఫలితాలను ఆయన ఎలా అయితే విధిస్తారో, చనిపోవడానికి ముందు మనం బ్రతికుండగానే మన కర్మలకి తగిన ఫలితాన్ని, శిక్షని లేదా దానికి తగిన పుణ్యాన్ని అంటే సుఖాల్ని ఇచ్చేవారు శనిదేవుడు. మనం ఎంతోమంది భయపడుతుంటాం, శని అంటే ఏదో కష్టం కలుగుతుందని. ఎప్పుడు కలుగుతుందండి? ఆయన కేవలం కర్మ ఫలితానికి మాత్రమే దేవత. మనం చేసే కర్మే అది మనకి కష్టాన్ని ఇవ్వాలా, దుఃఖాన్ని ఇవ్వాలా అని డిసైడ్ చేస్తుంది. ఆ కర్మల్ని డిసైడ్ చేసే దేవుడు శనీశ్వరుడు. అందుకే శనీశ్వరుడి అనుగ్రహం ఉంటే మనిషి జీవితమే మారిపోతుందని పురాణాలు వివరిస్తున్నాయి. చాలామంది శని 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 అంటాం, కానీ ఆయన్ని శనీశ్వరుడు అని పిలవడం సరైనది. ఈశ్వరుడు అనే పదానికి అర్థం దేవుని శక్తి. అలానే శనీశ్వరులో కూడా ఆ ఈశ్వర శబ్దం ఉంది కాబట్టి ఆయన కూడా శివుని వంటి దయామయుడండి. శనీశ్వరుడి పేరు ఉచ్చరిస్తేనే ఆయన శక్తి సాన్నిధ్యం ఏర్పడుతుందని మన పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి శనివారం రోజున భక్తి శ్రద్ధలతో ఆయన్ని మనస్ఫూర్తిగా కొలవండి. ఆ శనీశ్వరుడి మీద ఉన్న భయం మనకి తొలగిపోతుంది. మనం అందరం అపోహపడుతున్నంత చెడ్డవారైతే ఆయన కాదు. మన ఆత్మ బాగుండాలి అని మనం బ్రతికుండగానే మన చేత కర్మ ఫలితాన్ని అనుభవించే ఒక రక్షకుడు మనకంతే. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన ఒక మంచి ఫాదర్ అండి. మన తండ్రి అంతే కదా. మనం ఎక్కడ కష్టాలు పడతామా అని స్ట్రిక్ట్గా ఉంటారు మనతో. బయట సమాజంలో మనం ఎలా ఫేస్ చేయాలా అని మనతో ఎంతో స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తుంటారు. అలానే ఆయన చెడ్డవారా? మనల్ని కష్టపెట్టడానికే ఉన్నట్ట? అలానే శనిదేవుడు కూడా అండి. ఆయనలో ఈశ్వరుణ్ణి చూడండి, ఒక తండ్రిని చూడండి, భయం పోతుంది.